అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే మళ్ళీ బ్యాక్ టు ఇండియా. లైక్ 9 to 5 అయితే పక్కా చేయను అనుకున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్స్ అందరూ మీటప్ ఉంటుంది. నియర్ అబౌట్ 50 to 100 పీపుల్ ఉన్నారు అక్కడ. ఓ మై గాడ్, దే ఆర్ రికగ్నైజింగ్ మీ అని. అంటే నేను ఫస్ట్ షాక్ అయింది, నిఖిల్ వీడియోస్ అక్కడే అని చెప్పేసి మాకు తెలియదు యాక్చువల్ గా. లక్ష్మీ మంచు గారు అండ్ రెజీనా గారు నేనే డిజైన్ చేసుకున్నానండి అది. సో ఇప్పుడు చాలా మంది యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు కదా. అవునవును. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండొచ్చు అని కొంతమంది. మేమైతే లైక్ వచ్చింది పిల్లల్ని ఈ కల్చర్ లో పెంచాలి. సో గ్రీన్ కార్డ్ ఇవన్నీ వదులుకొని మరీ వచ్చేసాం. వి డోంట్ వాంట్ దాట్. సో మీ స్టూడియో పెట్టేటప్పుడు కానీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్ లో మనకు అలవాటు కదా, 5 minutes లో వస్తామంటారు, 40 minutes to 45 minutes అవుతుంది. నేను వెయిట్ చేసి స్ట్రెస్ అయ్యి అన్ని బగలగొట్టి అన్ని అయిపోయినాక అప్పుడు వచ్చేస్తారు అన్నట్టు. మీ మదర్బాల్ ప్లేస్ ఏంటి? నాది జగిత్యాలండి. యాక్సే తెలంగాణ బిడ్డ. ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాను కానీ మధ్య మధ్యలో వస్తుంది. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నీ వేషం ఏంది, నువ్వు మాట్లాడే భాష ఏంది అని. మీరంటే ప్యాషనెట్ గా వచ్చారు, కానీ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుకోండి మళ్ళీ మీరు ట్రోల్ చేస్తారు కదా. ఏదైతే thumbnail పెడతారో కూడా చెప్తారు. ఈమె యుఎస్ నుండి వచ్చేసింది, యుఎస్ వేస్ట్ అని అంట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో నేను రోజు చాలా మంది సెలబ్రిటీస్ మేము ముందు తీసుకొస్తుంటాను. సీరియల్ ఆర్టిస్ట్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని, మూవీ ఆర్టిస్ట్ని, ఇలా చాలా మంది వస్తూ ఉంటారు కదా. సో చాలా మంది వాళ్ళ ఒక్కొక్క స్టేజ్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్నామని చెప్తూ ఉంటారు. బట్ దీని అన్నిటికన్నా ఈ రోజు నేను ఒక సెలబ్రిటీ అనే చెప్పాలి. సెలబ్రిటీనే తీసుకొచ్చాను. ఎస్ అండి, తన ప్యాషన్ కోసము అబ్రాడ్ వెళ్ళి యాక్చువల్గా ఈ ప్యాషన్లో అబ్బాయిలు అయితే చాలా ఈజీగా ఉంటుంది. బట్ అమ్మాయి ఆ స్టాండ్ తీసుకొని ఫోటోగ్రఫీలో అవుట్ ఆఫ్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చి ఇక్కడ తన స్టూడియో కూడా స్టార్ట్ చేశారు. ఎవరో కాదు, శ్వేత ఈరోజు మనతో పాటు ఉన్నారు. తన జర్నీ అంతా అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్వేత గారు. హాయ్ అండి. సో నమస్తే, హౌ ఆర్ యూ? గుడ్ అండి, బాగున్నాను, చాలా బాగున్నాను. సో 12 years యా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి యుఎస్ వెళ్ళి, యా సో మీ ప్యాషన్ ఫోటోగ్రఫీ అంటే Yeah. దానికోసం అక్కడ వర్క్ చేసి యా మళ్ళీ బ్యాక్ టు ఇండియా. అవును. సో ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? ఎక్కడి నుంచి ఫస్ట్ మీ ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది? సో యాక్చువల్ గా నేను లైక్ మ్యారేజ్ అయ్యాక వెళ్ళాను యుఎస్ కి. సో అప్పుడు డిపెండెంట్ వీసా పైన ఉండే, ఐ వాజ్ నాట్ వర్కింగ్ అండి. సో అప్పుడు ట్రై చేశాను. సో ఎస్ఏపి అని అదని ఇవని చాలా ట్రై చేశాను. బట్ ఏది ఎక్కలే అసలు. అది లైక్ నాకు ముందే తెలుసండి, నేను ఏదో చేస్తాను, పక్కా ఏదో చేస్తానని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండే. బట్ ఏం చేస్తానో తెలియదు. లైక్ 9 to 5 అయితే పక్కా చేయను అనుకున్నాను. బట్ తర్వాత ఐ వాజ్ డిస్కవరింగ్ మై సెల్ఫ్. అప్పుడు తెలిసింది నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టము అని చెప్పేసి. దానికి తర్వాత నా ఇంట్లో ఒక చిన్న క్యామ్ ఉండేది, దాంతో పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని. తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చేశాను, వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను, అన్ని పెద్ద పెద్ద మెంటర్స్ దగ్గర వర్క్ చేశాను. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి నా కెరియర్. అక్కడ చాలా ఫ్రీ షూట్ చేసి ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది కదా, అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ నా వర్క్ని ప్రమోట్ చేయడము, మౌత్ పబ్లిసిటీతోని, లైక్ యూనో అక్కడ ఇప్పుడు అక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ యూనో నా మెంటర్ ఒకరు చెప్పారు అన్నట్టు. సో Okay, ఏంటంటే ఏమంటారంటే, తను నీ జిప్ కోడ్ లో నువ్వు టాప్ ఫోటోగ్రఫర్ అయితే దెన్ యూ విల్ బీ ద బెస్ట్ ఫోటోగ్రఫర్ ఇన్ యువర్ టౌన్, ఇన్ యువర్ సిటీ. దెన్ అక్కడ నుంచి నీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అని నా మెంటర్ చెప్పారు అన్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్ అందరూ మీటప్ ఉంటుంది. నియర్ అబౌట్ 50 to 100 పీపుల్ ఉన్నారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి నేను లాస్ట్ మెంబర్ టు కమ్, కొంచెం లేట్ అయింది అప్పుడు వెళ్ళడానికి. అప్పుడు నేను లాస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నా గురించి. నేను శ్వేత జన్మంచి, లైక్ అప్పుడు నా బ్రాండ్ పేరు ఎస్జే ఫోటోగ్రఫీ అని ఉండే. సో అక్కడ అది అయిపోయినాక ఎవ్రీవన్ వాస్ లైక్, ఓ షీఈస్ ఎస్జే ఫోటోగ్రఫీ, షీఈస్ శ్వేత జనమంచి అని చెప్పేసి అనుకుంటే, ఓ మై గాడ్, ఓకే నాకు కొంచెం ఉంది, లైక్ పీపుల్ ఆర్ లైకింగ్ మై వర్క్, దే ఆర్ రికగ్నైజింగ్ మీ అన్నప్పుడు కొంచెం సాటిస్ఫై, ఓకే ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ జర్నీ అని చెప్పేసి అలా కంటిన్యూ అయ్యానండి. అట్లా స్టార్ట్ చేశాను నా జర్నీ. యా బట్ జనరల్ గా అబ్బాయిలు అంటే ఇట్స్ ఈజీ టు వర్క్ యా అనమాట. యా సో ఎందుకంటే ఏ ప్లేస్ కైనా వెళ్తారు, అవును. ఎట్లయినా Mm. ఆ ప్యాషన్ కోసం ఎన్ని డేస్ వెయిట్ చేసి ఆ పిక్చర్ కోసం చూస్తారు, లేదా Yeah. ఎంత దాన్ని మాడిఫై చేయాలో అట్లా చేస్తారు. Yeah. బట్ యాజ్ ఏ గర్ల్
యాజ్ ఏ హౌస్ పర్సన్. సో అది చాలా డిఫికల్ట్. అంటే దీనిలో టైం క్వాలిటీ వచ్చే వరకు కూడా ఒక పిక్చర్ గానీ ఒక వీడియో గానీ ఎండ్ ఆఫ్ ది డే క్వాలిటీ వచ్చే వరకు కాంప్రమైజ్ కాలేరు యాజ్ ఎ ప్రొఫెషన్ మీరున్న దీనిలో. బట్ కాకపోతే అక్కడ పక్కన మీ ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, కిడ్స్ ని చూసుకోవాలి. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ తో పాటు మీరు వర్క్ చేశారు కదా. సో ఎట్లా మేనేజ్ చేశారు అండి ఇన్ యుఎస్? యుఎస్ లో ఏంటంటే ఇక్కడ లాగా హెల్ప్ దొరకదండి, మొత్తం మనమే చేసుకోవాలి A to Z, లైక్ హౌస్ చోర్స్ నుండి లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. కిడ్స్, నాకు 2 kids అండి, 1 is 9-year-old and 1 is 4-year-old. అప్పుడు తను షీ వాజ్ వెరీ యంగ్, లైక్ మంత్స్ బేబీ ఉండేది. లైక్ మై హస్బెండ్ లైక్ తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. సో తను చూసుకుంటే లైక్ నేను వెళ్ళి షూట్స్ చేయడము. హీఈస్ వెరీ సపోర్టివ్ నాకు. హీఈస్ ద పిల్లర్ అనుకోండి నాకు. నా వెనకాల నిల్చొని హీఈస్ రన్నింగ్ ఎవ్రీథింగ్ అని. సో తను చూసుకుంటే పిల్లల్ని, నేను వెళ్ళి షూట్స్కి వెళ్ళడము. సో ఇద్దరము అన్ని ఈక్వల్ గా అని వర్క్ అని షేర్ చేసుకోవడము. సో అట్లా మేనేజ్ చేసుకోవడం ఓకే అయిందండి. బట్ ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి ఫర్ షూర్. ఈ సోషల్ మీడియా మేనేజ్ చేయడము, ఇంటి మేనేజ్ చేయడము, పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్, ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అందుకే ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియాకి. మన కంట్రీకి కూడా మనం ఏదో కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది స్టార్ట్ చేసి, ఒక డ్రీమ్ ఉండేది నాకు, నా ఓన్ స్టూడియో నాకు ఉండాలని చెప్పేసి. సో గట్టిగా అనుకున్నాను, అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు అంతే, ఇప్పుడే స్టార్ట్ అయింది. లెట్స్ సీ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. సూపర్. యాక్చువల్ గా మీ స్టూడియో నేను చూసాను. సో చాలా బాగుంది అసలుకి. అంటే నేను ఫస్ట్ షాక్ అయింది, నిఖిల్ వీడియోస్ అక్కడే అని చెప్పేసి మాకు తెలియదు యాక్చువల్ గా. సో నిఖిల్ తో నాటకాలు వీడియోస్ మొత్తం నేను మంచులక్ష్మి గారితో కానీ చాలా మంది సెలబ్రిటీస్ తో నేను చూసాను. అవునవునండి. ఆ స్టూడియోనే ఫస్ట్ యూనిక్ గా ఉంది. అరే భలే నిఖిల్ భలే. నేనేమనుకున్నా అంటే నిఖిల్ ఎప్పుడు ఓన్ పాడ్కాస్ట్ చేస్తుంటాడు కాబట్టి నిఖిల్ చేశాడు అనుకున్నాను. బట్ ఆ పాడ్కాస్ట్ ఆ సెటప్ కానీ చాలా యూనిక్ గా అనిపించింది నాకు అసలుకి. అసలు నిఖిల్ తో కొలాబరేషన్ ఎట్లా ఏంటి అసలు చెప్పండి. సో యాక్చువల్ గా ఒక నా స్టూడియో పక్కన ఒక యాక్ట్రెస్ ఉంటుందండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. షీ ఈస్ వెరీ స్వీట్ అండి. తన పార్టీస్కి వెళ్ళినప్పుడు ఒక డిజైనర్ ని కలిశాను. ఆ డిజైనర్ నా దగ్గర ఒక ఫోటోషూట్ చేశారు. అప్పుడు నిఖిల్ గారు వచ్చారు అన్నట్టు. సో హీ లవ్ ద స్టూడియో అండ్ ఈజ్ లైక్, నేను అడగగానే చిన్న బిట్ ఇచ్చారు వీడియో గురించి. అండ్ ఆల్సో లైక్ హీ వాంటెడ్ టు డూ పాడ్కాస్ట్ అని చెప్పారు. దెన్ వై నాట్, లైక్ నిఖిల్ గారు వస్తా అంటే వై నాట్ అని చెప్పేసి. సో వీ డిడ్ ఫ్యూ పాడ్కాస్ట్ ఇన్ మై స్టూడియో అండి. In that way I met like Lakshmi Manchu garu and Regina garu. So many celebrities ni kalsanu and everyone was so grounded andi. Chaala manchiga matladaru natoni and everyone was like ante vaalla దగ్గర నుండి నా స్టూడియో బాగుంది అని రావడం, ఇట్స్ సంథింగ్ ఎల్స్. లైక్ బికాస్ వాళ్ళు ఎవ్రీడే థింగ్ కదా ఇది. ఎన్నో స్టూడియోస్కి వెళ్ళి ఉంటారు, దే వర్క్ లైక్ ఎవ్రీడే వర్క్ కాబట్టి వాళ్ళు వచ్చి నీ స్టూడియో బాగుంది అని చెప్పేసి అనేసరికి దెన్ ఓకే మంచి వర్కే చేశాను అని చెప్పేసి ఒక వ్యాలిడేషన్ వచ్చిందండి నాకు. సూపర్. అసలు నేను చూసాను ఆ పాడ్కాస్ట్ అన్ని చూసాను, చాలా యూనిక్ గా అనిపించింది. రెగ్యులర్ గా అనిపించలేదు. అంటే మేము కూడా రెగ్యులర్ స్టూడియోస్ లో తిరుగుతూ ఉంటాం కాబట్టి సో సంథింగ్ డిఫరెంట్. అంటే దెన్ మీ మార్క్ కనిపించింది నాకు. సో ప్రతి చిన్న చిన్న నోట్స్ కూడా, డీటెయిలింగ్స్ అనేది నోట్స్ కూడా చాలా బాగా అనిపించింది. సూపర్. సో కానీ నేనే డిజైన్ చేసుకున్నానండి అది. ఓ మర్చిపోయా. సో డిజైనర్ ఆల్సో. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ చాలా ఇష్టము. సో దాని నుండి కలర్ ప్యాలెట్స్ ఇవన్నీ మీద కొంచెం మంచి ఐడియా ఉంది. సో దాంతో ఈ ఫోటోగ్రఫీలో కూడా లైక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అంతే. ఇంకా నెక్స్ట్ టైం నుంచి డిజైనర్ కమ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి డెఫినెట్ గా డ్యూయల్ జాబ్ చేస్తాను ఫర్ షూర్. సో ఎవరైనా ఒక మంచి హౌస్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా శ్వేత గారు ఒక ఫోటో షూట్ ఉంది అండ్ డిజైనింగ్ కూడా ఉంది, సో రెండు కలిపి డెఫినెట్ గా చెప్పొచ్చు. సూపర్. అంటే ప్రొఫెషనల్ గా నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేయట్లేదు, బట్ ఐ రియలీ లవ్ ఇంటీరియర్ డిజైనింగ్ యాజ్ వెల్. సూపర్. సో ఇప్పుడు చాలా మంది యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు కదా. సో అసలు అంటే చాలా మంది రావడానికి రెడీ ఉన్నారు, చాలా మంది వచ్చేసారు. బట్ ఏంటి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే అక్కడ రూల్స్ చేంజ్ అవడం వల్ల, అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే అంటే వాట్ ఎగ్జాక్ట్ అనేది ఎవరికి తెలియదు. సో చెప్పే చాలా మంది రీజన్స్ ఏంటంటే లేదు సమ్ సర్టన్ అమౌంట్ అనేది ఆల్రెడీ వాళ్ళకి మనం పే చేయాలి, సమ్ ఫిక్స్డ్ చేయాలని కొంతమంది చెప్తున్నారు. లేదు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండడానికి అవైలబుల్, ఐ మీన్ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండొచ్చు అని కొంతమంది. లేదు గ్రీన్ కార్డ్ కూడా కాదు, ఫర్ షూర్ డిపెండెంట్ వీసాస్ మొత్తం రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్పేసి కొంతమంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటండి?
చెప్పండి. సో అందరి గురించి నాకు తెలియదు. బట్ మేమైతే లైక్ వచ్చింది లైక్ వి ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండి. ఇండియాకి వచ్చి లైక్ పిల్లల్ని ఇండియా ఈ కల్చర్ లో పెంచాలి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచాలి. నాకేంటంటే పీపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. పీపుల్ అండ్ కల్చర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నా పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ కి దగ్గరగా వాళ్ళ దగ్గర పెంచాలి అండ్ వాళ్ళ కజిన్ బాండింగ్ ఉండాలి. సో అందుకనే చెప్పేసి వి కేమ్ బ్యాక్ అండి. సో గ్రీన్ కార్డ్ ఇవన్నీ లైక్ ఈ ఇయర్ వస్తుండే కావచ్చు ఉంటే, బట్ మాకు వదులుకొని మరీ వచ్చేసాం. వి డోంట్ వాంట్ దాట్. నాకు ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే చేయాలి ఏదైనా చేస్తే అని చెప్పేసి వచ్చేసామండి. ఇట్స్ నాట్ అబౌట్ రూల్స్ ఆర్ ఎనీథింగ్. ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు అన్నదన్నీ కరెక్టే అండి. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని అందరూ ఫేస్ చేస్తున్నారు. బట్ మాకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే పీపుల్. అంతే. పీపుల్ కోసమే వచ్చాము, నా వాళ్ళ కోసం వచ్చాము అంతే. మన అనుకోవడానికి అక్కడ ఏంటంటే ఒక కొంతకాలం తర్వాత ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుండండి. అక్కడ లోన్లీ లైఫ్, యునో ఓన్లీ నలుగురమే ఉంటాము, ఎవరు ఉండరు. లైక్ యునో ఎప్పుడో ఒకసారి వీకెండ్స్ ఫ్రెండ్స్ వస్తారు, కలుస్తారు. ఎంతైనా కానీ అది మన స్పేస్ కాదండి. లైక్ ఎంతగానో మనం మన ఇల్లు కట్టుకున్నా ఎన్ని కట్టుకున్నా మన అనిపించదు అది. ఇక్కడికి వచ్చి మరి మన చుట్టూ ఎవరు లేకున్నా వి డోంట్ ఫీల్ లోన్లీ. ఎందుకంటే ఇది మన స్పేస్ కదా, మన కంట్రీ. సో అందుకని మనకి అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియా విలువ తెలియదండి. బయటకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళకి ఇండియా విలువ చాలా తెలుస్తుంది. ఇక్కడ ఎంత ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. బికాస్ అన్ని చూసి వచ్చాం కదా, ది బెస్ట్ ఇదే అని చెప్పేసి వచ్చేసాం. అందుకే ఇక్కడ నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసాం. సూపర్. మీరంటే ప్యాషనేట్ గా వచ్చారు. ఏదో డెఫినెట్ గా మీ సైడ్ నుంచి మీకు ఒక ప్యాషన్ ఉంది స్టార్ట్ చేయాలని. కానీ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బ్యాక్ వస్తున్నారు అని చెప్పేసి మేము చూస్తుంటాం నవడేస్ లో, న్యూసెస్ లో వీళ్ళందరూ చూస్తాను. అదే అసలు ఎందుకు ఇట్లాంటి జాబ్ రెసిస్టెన్స్, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకంతా నాలెడ్జ్ లేదా? I'm into not H1 or anything. I know everything, but I don't want to discuss because the thing is like everyone has their own perception. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలనుకోండి మళ్ళీ మీరు ట్రోల్ చేస్తారు కదా. చాలా యుఎస్ లో ఉన్నా కూడా చాలా కాన్షియస్ ఉన్నారు మన మీద. నో లైక్ ఈమె కనుక వచ్చారు యుఎస్ నుండి అందరినీ అని చెప్పేసి అంటారు కదా. సో అందుకని నా మట్టుకు నేను చెప్తున్నానండి. లేదు, శ్వేత గారు చాలా కాన్షియస్ ఉన్నారు మన సోషల్ మీడియా మీద. యాక్చువల్గా సోషల్ మీడియాకి చాలా దూరం అంటున్నారు కానీ దాని మీద కాన్షియస్ ఎక్కువ. కొంచెం చూస్తారు కదా ఎట్లాంటి వాటికి ట్రోల్స్ చేస్తారు ఏంటి ఏదైతే తమ్నేల్ పెడతారో కూడా చెప్తారు. ఈమె చెప్తారా మళ్ళీ మీరు అంటారు కదా. సో ఈమె యుఎస్ నుండి వచ్చేసింది, యుఎస్ వేస్ట్ అని అంటారు కదా ఇప్పుడు. మరి అట్లా అనం కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకున్నంత ఫ్రీడమ్ అంటే మీరు అన్నట్లు ఇక్కడ ఎవరు లేకపోయినా సరే ఇదంటే ఇది మన ప్లేస్ లాగా, మన ప్లేస్ లాగా కాల్ అవేలో ఉన్నట్టు ఉంటుంది. లేదు మరి అంతగా ఇదంటే ఎక్కడ ఉన్నారు ఏంటి, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరొకళ్ళు మన బడీస్ ఎవరొకళ్ళు ఉంటా ఉంటారు. అంత అక్కడ ఉన్నంత లోన్లీగా లేదు. వర్క్ లేదు అంటే వస్తే ఇంటికి వస్తే మేబీ ఏమన్నా డిజిటల్ మీడియా అండ్ మూవీస్, సోషల్ మీడియా అది తప్ప ఇంకా నాకు తెలిసి ఇయర్లీ వన్స్ ఏమన్నా వస్తే ఇండియా వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటారు అంతే. ఇయర్లీ వన్స్. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు 4 years గ్యాప్ వచ్చిందండి. పిల్లల్ని అసలు గ్రాండ్ పేరెంట్స్ 4 years వరకు చూడలేదు. లైక్ ఇమాజిన్ లైక్ వాళ్ళ ఎంత టైం ఉంటుంది చెప్పండి వాళ్ళకి. ఇంకా పెద్దగా అయిపోతున్నారు వాళ్ళు కూడా. 24 hours జర్నీ చేయాలంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది కదా రావడానికి. సో వీవర్ లైక్ ఓకే చాలు ఇంకా అక్కడ. నాకు ఎప్పుడైతే అక్కడ కోవిడ్ హిట్ అయిందో ఐ వాజ్ ఇన్ ఎ రూమ్, ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు ల్యాప్టాప్ ఎంతగానో మనం చూస్తాం. అప్పుడు ఒక ఐడియా వచ్చింది లైక్ ఎందుకు ఇది ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ అవసరం అసలు మంచి ఇండియా వెళ్ళి హాయిగా బతకొచ్చు కదా అని చెప్పేసి అట్లా థాట్ వచ్చింది. సో అక్కడి నుంచి వర్క్ చేసి ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు. సో ఇక్కడ అంటే అనుకున్నంత ఈజీగా చెప్పినంత ఈజీగా ఏమీ అవ్వదు చెప్పాలి అంటే. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టూడియో పెట్టాలి అంటే సో చాలా థింగ్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్నంత సిస్టమాటిక్ వేరు ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ వేరు ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి డబ్బులు ఇవ్వడం ఖర్చు పెట్టడం కాదు, ప్రాపర్ గా మనకి చేసే వాళ్ళు దొరకడం కూడా చాలా టఫ్ అవుతుంది. సో మీ స్టూడియో పెట్టేటప్పుడు కానీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ ఎస్పెషల్లీ ఇండియాలో? అంటే మీకు ఆ టైం కి వర్క్ కానీ అంటే ఇక్కడ అంతా న్యూ కదా, మీకు చాలా ఇయర్స్ నుంచి కనెక్టివిటీ లేదు కదా. సో ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకున్న ప్రాబ్లమ్స్ అంటే ఏమి? చాలా అండి. ఇప్పుడు చిన్న థింగ్సే ఉంటాయి. లైక్ టైంకి వస్తా అంటారు, రానంటారు. లైక్ ఇక్కడ హైదరాబాద్ లో మనకు అలవాటు కదా, 5 minutes లో వస్తామంటారు, 40 minutes to 45 minutes అవుతుంది. 5 minutes is equal to 45 minutes. నేను వెయిట్ చేసి స్ట్రెస్ అయ్యి అన్ని బగలగొట్టి అన్ని అయిపోయినాక అప్పుడు వచ్చేస్తారు అన్నట్టు. సో అట్లాంటి టైం మేనేజ్మెంట్ గురించి బాగానే స్ట్రెస్ అయ్యాము. దాని తర్వాత ఇంకా స్టూడియో అప్పుడైతే ఏమున్నాయంటే ఇదే మెయిన్ పీపుల్ గురించే. రైట్ పీపుల్ కోసం వెతికాము. లక్కీగా కొంచెం టైం తీసుకున్నా కానీ రైట్ పీపుల్ దొరికారు స్టూడియోకి కానీ, స్టూడియో వర్క్ కోసం కానీ. బట్ టచ్ వుడ్ ఇట్ ఆల్ వెంట్ వెల్.
ఎన్నో ఐ మీన్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, స్ట్రెస్ఫుల్ నైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మాత్రం బాగుందండి. యువర్ ఫ్రమ్ అంటే మీ మదర్ వాళ్ళ ప్లేస్ ఏంటి? ఎక్కడి నాది నుంచి? జగిత్యాల అండి. కరీంనగర్ దగ్గర జగిత్యాల. సో ఓకే. అక్కడ బోర్న్ అండ్ బాటప్. తర్వాత కాలేజ్ అంతా ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓకే. అంతే ఇక్కడే. యాహ్! సో మొత్తం ఇక్కడే. యాహ్! మ్యాక్స్ తెలంగాణ బిడ్డ. ఓహ్! టిపికల్. ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాను గానీ అది ఒక్కసారి మీకు సడెన్‌గా మధ్య మధ్యలో వస్తది. నేను ట్రై చేస్తా అంటే ఐ మీన్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లాంగ్వేజ్. బట్ మధ్య మధ్యలో అందరూ అంటారన్నట్టు. నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు నీ వేషం ఏంది? నువ్వు మాట్లాడే భాష ఏంది? అన్నట్టు టైప్స్‌లో చూస్తారు నన్ను. ఐ యామ్ లైక్ ఇట్స్ ఓకే. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై లాంగ్వేజ్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. నేను అసలు చేంజ్ చేసుకోనని మంచిగా చెప్పేదాన్ని అప్పుడే. వస్తది. మధ్యలో సో వస్తది. అదే చూస్తున్నాను. యాక్చువల్‌గా లాంగ్వేజ్ కొంచెం ఇలా ఉంది అడిగితేనేమో అందుకే నేను ప్రాపర్ ఎక్కడ అని అడిగాను నేను ఇప్పుడు అదే అదే. ఎస్పెషల్లీ. సో మీ పేరెంట్స్ ఇక్కడ నియర్ బై ఉంటుంటారా? అక్కడే లేదా జగిత్యాలోనే జైత్యాల? ఉంటారు వాళ్ళు. వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. ఇన్‌లాస్ ఇక్కడే ఉంటారు. సో వాళ్ళు ఇగ నాకు షూట్స్ ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారండి. సో మంచి ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు బాగుంది చాలా అనిపించింది. ఉందండి. చాలా అంటే చాలా ఉంది. లైక్ మా హస్బెండ్ గాని, ఇన్‌లాస్ గాని ఎవరైనా గాని దే ఆర్ వెరీ సపోర్టివ్. యాహ్! చాలా. సో యాహ్! ఫర్దర్‌గా ఇంకా ఏంటి మీరు ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? అంటే ఇంకేమైనా స్టార్ట్ చేయాలని ఇప్పుడైతే ఫోటోగ్రఫీ అండ్ సైమల్టేనియస్‌గా ఏదో చిన్న చిన్నగా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఐ థింక్ థాట్స్ ఉన్నాయి మీకు. యాహ్! హ్మ్. సో ఇది కాకుండా ఇంకేమన్నా ఫర్దర్‌గా ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా? సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఇప్పుడు లెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఒక న్యూ బోర్న్ బేబీ లాగా నాకిప్పుడు. సో ఈ బేబీ పైనే నేను కాన్సంట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడే 1 ఇయర్ అయింది. ఒక టాడ్లర్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఐ వాంట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ లెన్స్ ఆఫ్ లైఫ్. దెన్ ఈవెంచువల్‌గా ఐ విల్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్. ఒకసారి ఇది స్టేబుల్ అయినాక లైక్ వన్స్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ దిస్ స్టూడియో దెన్ ఐ విల్ ప్లాన్ అబౌట్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్ అండి. ఓకే. యాహ్! యాహ్! ఈ నేమ్ సెలక్షన్ ఎవరిది? నాదే అండి. సో యాక్చువల్‌గా నాది మెటర్నిటీ నీష్ అన్నట్టు. ఐ రియల్లీ లవ్ మెటర్నిటీ షూట్స్ అన్నట్టు. సో అంటే అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది గదా! మెటర్నిటీ నుంచే. సో నా లెన్స్ నుండి ఆ లైఫ్‌ని ఎలా చూడాలి అని జెప్పేసి లెన్స్ ఆఫ్ లైఫ్ బై శ్వేత అని పెట్టానండి. యాహ్! సో చాలా యూనిక్‌గా అనిపించింది యాహ్! నాకు. యాహ్! అందరూ అదే అంటారు. యాహ్! సో కానీ మీకెప్పటి నుంచి ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది? బేసిక్‌గా చెప్పాలంటే అబ్బాయిలకి ఇట్లాంటివి ఎక్కువ అవును. వైల్డ్ ఫోటోగ్రఫీ గాని అంటే మ్యాక్స్ చూసినంత వరకు హ్మ్. జస్ట్ వుమెన్స్ కూడా ఉంటుంటారు కానీ యాహ్! యాహ్! బట్ చాలా రేర్ కేసెస్. అవునవును. ఎక్కడో చాలా తక్కువ హ్మ్. మంది ఉంటారు. హ్మ్. ఉన్నా కూడా ఇక్కడ ఇంత అవైలబుల్ ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. అవును. ఔట్ ఆఫ్ లోనో యాహ్! వాళ్ళు చేసుకుంటూ ఈక్వల్ టు వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఆ ప్యాషన్ మీద వెళ్తూ ఉంటారు. అవునవును. సో ఏదో సోషల్ మీడియాలో చూడడం తప్ప ఇట్లా ఫేస్ టు ఫేస్ చూడడం అనేది చాలా రేర్ యాహ్! యాహ్! మూమెంట్ అవునవును. అన్నమాట. యాహ్! యాహ్! సో అలాంటిది మీకు ఎప్పటి నుంచి అసలుకి ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది? ఏ ఏజ్ నుంచి? ఏ ఏజ్ అంటే లైక్ చెప్పాను కదా! యూఎస్ ఎళ్ళాకనే నాకు స్టార్ట్ అయిపోయింది. మేబీ లైక్ చిన్నప్పటి నుంచి ఉండే అనుకుంటా. లైక్ కలర్స్ పైన, ఇంటీరియర్స్ పైన ఒక ఫోకస్ ఉండేది. ఈ యాంగిల్‌లో తీస్తే బావుంటదేమో అని చెప్పేసి చిన్నప్పుడే అన్ని చిన్నగా డెకోర్ అన్ని పెట్టి, పూలన్నీ పెట్టి, పిల్లల్ని కింద కూర్చోబెట్టి అట్లా ఇట్లా ఫోటోస్ తీయండి, అట్లా ఫోటోస్ తీయండి అని చెప్పేదాన్నంట. నాకు కూడా తెలీదది. సో దాని తర్వాత అందరూ నేను స్టార్ట్ చేశాక అందరూ చెప్తుండే, "నువ్వు చిన్నప్పుడే ఇట్లా చేసినావు అందరికి, చిన్న పిల్లలకి" అని చెప్పేసి. అంటే ఓకే. అప్పటి నుంచే ఉంది ఇది. సో నాకు ఇప్పుడిప్పుడే తెలిసిందని నేను అనుకున్నాను. అప్పుడు వెన్ ఐ వాజ్ లైక్ 26 ఆర్ సంథింగ్ అప్పుడు లేట్‌గా స్టార్ట్ చేశాను. బట్ యాహ్! సూపర్ అసలు. యాహ్! నేను నిఖిల్ తన ఫ్రెండ్ తన సీరియల్ యాక్టర్ తన పేరు మర్చిపోయాను యాక్చువల్‌గా. వీళ్ళిద్దరిది కలిపి ఒక చూసాను మీ దాంట్లోనే. చాలా అనిపించింది. ఆ పోజెస్ కానీ నిఖిల్‌తో పాటు కలిపి చేశారనమాట. మీ స్టూడియోలోనే ఓకే. చేశారు. ఓకే. తేజ గారా? యాహ్! తేజ గారు అనుకుంటా. తేజ సో గారు. ఇద్దరు యాహ్! తను కూడా కలిసి వచ్చారు. యాహ్! 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 నిఖిల్ అండ్ తేజ. తేజ. యాహ్! సో తేజ గారు. వాళ్ళిద్దరూ కలిసి హ్మ్. అది నాకు చాలా అనిపించింది. అవునవును. ఆ కాస్ట్యూమ్ డిఫరెంట్ అనిపించింది అండ్ యాహ్! షీ ఓపెన్డ్ వన్ బొటీక్ అనుకుంటా. లైక్ షీ ఓపెన్డ్ వన్ బ్రాండ్ యాక్చువల్లీ. షీ స్టార్టెడ్ ఎ బ్రాండ్. తన డిజైనే అది. ఓకే. యాహ్! తేజ గారి డిజైనే అది. యాహ్! షీ వాస్ సేయింగ్. కానీ సూపర్. యాహ్! యాహ్! చాలా అనిపించింది. యాహ్! సో యాహ్! మీరెవరెవరి తీసుంటారు? పాడ్‌కాస్ట్ అంటే జనరల్‌గా చేస్తుంటారు. ఆ తర్వాత ఫోటో షూట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది గదా! మీ యాహ్! దానిలో. యాహ్! అవునవును. సో యెస్. మీరు ఎవరెవరియి చేశారు? నేను ఈ లిప్సిక భాష్యం సింగర్ ఉంది కదా! తనని లైక్ ఐశ్వర్య దరూరి లైక్ షీ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ సింగర్. రీసెంట్‌గా నిన్ననే ఒక సాంగ్ రిలీజ్ అయింది తనది. చాలా బాగా పాడారు. లైక్ వీళ్ళందరూ సింగర్స్ దే ఆర్ వెరీ స్వీట్ అండి. ఎంత బాగా ఉంటారంటే వెరీ గ్రౌండెడ్. చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ ఆఫ్టర్ ద షూట్ దే ఆర్ అందరూ అలా అంటే ఇక్కడ ఇండియాలో ఏం గమనించానంటే నీ అవసరం అయిపోయినాక లైక్ నో వన్ విల్ టాక్. నో ఓకే. వన్ విల్ రెస్పాండ్ టు యువర్ మెసేజెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ వీళ్ళలా గాదు. లైక్ ఎవ్రీ టైమ్ నేను ఏం అడిగినా, ఏం హెల్ప్ అడిగినా దే ఆర్ రెడీ టు హెల్ప్. దే ఆర్ వెరీ స్వీట్. ఐ లవ్ సూపర్. లిప్సిక గారు అండ్ ఐశ్వర్య గారు. సూపర్. యాహ్! సూపర్. యాహ్! యాహ్! డెఫినిట్‌గా అసలకి నాకు హ్మ్. చాలా అనిపించింది. యాహ్! యాహ్! సో కానీ ఎంత సక్సెస్ ఉన్నా సరే ఎవరికైనా
హిడెన్ మూమెంట్స్ అనేది కొంచెం హార్ట్ హిట్టింగ్ మూమెంట్స్ ఉంటాయి ఎవరికైనా సరే. హ్మ్. సో ఏ టైంలో అయినా మీకు అనిపించిందా అవసరమా ఇదంతా? ఆహ్, ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నాను బట్ సక్సెస్ అవుతానో లేదో తెలీదు. ఎవ్రీ నైట్ అనిపిస్తుందండి వాడుకునేటప్పుడు. హిడెన్ మూమెంట్స్ ఏం లేదు. ఆ స్ట్రెస్ అనేది లైక్ రీసెంట్ గా స్టార్ట్ చేశాను కదా, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ స్టేజ్. లైక్ సక్సెస్ అవుతుంది, పక్కా అవుతుందని తెలుసు నాకు. బట్ ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ దట్ స్వీట్ టైమ్. బట్ దాని తర్వాత అవుతుందని తెలుసు. ఎవ్రీ డే ఆ స్ట్రెస్ ఉంటుందండి, ఎలా అవుతుంది, నెక్స్ట్ డే ఏంటి, నెక్స్ట్ డే ఏంటి, ఎక్సైటింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నర్వస్ ఉంటుంది, అవుతుందా లేదా, అవుతుందా లేదా అని. బట్ యా, ఇట్స్ సూపర్. గోయింగ్. సో ఫ్యూచర్ లో మీరు కూడా పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేస్తారా? అనుకుంటున్నాను, చూడాలి, మీ దగ్గర నుండే ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. అస్సలకే మీరు ఆల్రెడీ ఇవన్నీ చూసి చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళని No, no, చెప్పాలి అంటే బేసిక్గా. ఇంత క్వశ్చన్స్ అడగడం, ఇంత లైవ్లీగా ఉండడం కొంచెం కష్టమేమో నాకు అనిపిస్తుంది, అట్లే. చూడాలి. లేదు లేదు, యువర్ ఆల్సో సో Yeah. స్వీట్. అంటే ఒక 1 or 2 Yeah. పాడ్కాస్ట్ అలా ఉంటుందేమో, మేబీ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఇంకా అలవాటు అలవాటు అయిపోతుంది. అయిపోతుంది. ఐడియా అయితే ఉంది చేద్దాం అని చెప్పేసి, లెట్స్ సీ ఎలా వెళ్తానో, జర్నీ ఎలా ఎటు మౌల్డ్ అయిపోతుందో చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఇందాక మనం అనుకున్నట్టు చాలా మంది యుఎస్ నుంచి బ్యాక్ వస్తున్నారు. అవునవును, సో కానీ ఆ స్టోరీస్ చాలా మందికి హెల్ప్ అవుతాయి. అవునవును. అంటే ఇంకా మళ్ళీ వెళ్ళాలనుకునే వాళ్ళకి అవును. అవ్వచ్చు, అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళకి అవ్వచ్చు. యా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ ని ఎట్లా సెటిల్ డౌన్ చేసుకోవాలి అని చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, టన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నిటి కోసం అని వీఆర్ ప్లానింగ్ సంథింగ్. ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, బట్ లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లైక్ తొందరలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సూపర్. బట్ డెఫినెట్ గా అది కూడా మీ వన్ ఆఫ్ ది. ఇంకా యాక్చువల్ గా మీరు స్టార్టింగ్ అంటున్నారు కానీ స్టార్టింగ్ లోనే చాలా ఎక్కువ అచీవ్ చేశారనిపించింది. అవునా? యా, బికాస్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ నాకు తెలిసిన స్టూడియోస్ ఉన్నాయి. ఓకే ఇయర్స్ అండ్ ఇయర్స్ వాళ్ళు కష్టపడితే కానీ ఇంకా వాళ్ళు స్ట్రగ్లింగ్ లో ఉంటున్నారు. ఓకే ఓకే. బట్ మీరు చేసిన 1 year కే చాలా మీరు ఎక్కువ చేసినట్టు. అవునా? ఫ్రాంక్లీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ దిస్ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ డిపెండింగ్స్ ఆన్ కమర్షియల్స్. అవునవును అవును. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ టైం ఇస్తున్నామంటే మనం కమర్షియల్ చేయాల్సిందే. యా యా. సో యాజ్ ఒక సెలబ్రిటీ అయినా వాట్ ఎవర్ ఎవరైనా సరే. అవునవును. బట్ అట్లాంటిది మీకు చాలా తక్కువ టైంలో ఇవన్నీ మీకు చాలా ఇంకా తొందరగా వచ్చినాయి Yeah, చెప్పొచ్చు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి, ట్రూలీ. ఐ ఫీల్ దట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ షూర్. బికాస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఏ సెలబ్రిటీ కానీ దే వెరీ స్వీట్. ఎవరు కూడా లైక్ నేను ఇవ్వను, వీడియో బయట ఇవ్వను, అలా ఇవ్వను, లైక్ ఐ డోంట్ ప్రమోట్. ఐ మీన్ దే ఆర్ రెడీ టు ప్రమోట్. బికాస్ యాజ్ ఎ విమెన్ ఒక స్టూడియో ఓనర్ అని చెప్పేసి దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అన్నట్టు. లైక్ అదేంటి ఒక అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నాయి, చాలా విమెన్ ఫోటోగ్రఫర్స్ ఉన్నారు. బట్ మేబీ వాళ్ళు చూడలేదేమో అని అనుకుంటున్నాను. బట్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇంప్రెస్డ్ ద వే ద స్టూడియో లుక్స్ అండ్ ఆల్సో ద వే ఐ ప్రెజెంటెడ్ మై సెల్ఫ్ సంథింగ్ లైక్. బట్ యా, టచ్ వుడ్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అందరూ నాకు. ఇప్పటి వరకు ఎవరైతే నా స్టూడియోకి వచ్చారో అందరు నాకు హెల్ప్ చేశారండి. సూపర్ అండి, సూపర్ సూపర్. యా, మీరు కూడా ఇలా హెల్ప్ చేస్తున్నారు అట్లా ఏం లేదు, ఇది వన్ ఆఫ్ ద మై జాబ్ లో ఇది Yeah. కూడా ఒకటి. సో Yeah, చాలా మూవీస్ దగ్గర నుంచి మేము అన్ని చేస్తూ ఉంటాము. యా బట్ ఎస్పెషల్లీ నాకు నచ్చే నేను చేశాను. యా యా అవును. సో నాకు అది నేనంతా చూసాను. ఇట్స్ యూనిక్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ గర్ల్ చేస్తుందంటే ఐఎమ్ అడ్మైరింగ్ అనమాట. సో ఒక అబ్బాయి చేస్తున్నాడు అంటే బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 మంది గ్యాంగ్ వస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ లో వస్తుంటారు, అరే కొంచెం హెల్ప్ చేయి అంటే. బట్ ఉమెన్ ఈజ్ సో డిఫరెంట్ అనమాట. ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటూ, ఒక పక్కన చిల్డ్రన్స్ చూసుకుంటూ, అంటే ఫైనాన్షియల్ థింగ్స్ మేనేజ్ చేసుకుంటూ, అంటే సడన్లీ యుఎస్ టు ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా మొత్తం కొత్తగా ఉంటుంది. ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసామండి. మొత్తం ఇల్లు, పిల్లలు, వాళ్ళు సెటిల్ అవ్వడము. సో 1 year వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. 1 year గ్యాప్ తర్వాత అన్ని నా డ్రీమ్స్ పైన ఫోకస్ చేశాను. సో యా, ఇక్కడికి వచ్చి 2 years అవుతుందండి. సూపర్. 2 2 years years లో మ్యాక్స్ అచీవ్ చేశారు. చాలా సీరియస్లీ, ఎందుకంటే మేము చాలా చూస్తూ ఉంటాం కాబట్టి. వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, బట్ చాలా మంది ప్యాషన్ తోనే పెడుతుంటారు. బట్ కానీ ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. అవునవును. ఏ పాత్రలో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి స్టక్ అయిపోతామండి. ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను కూడా ఆ ఫేజ్ నుండి చాలా అంటే చాలా ఫేజ్లు ఉన్నాయి. ఇప్పటికే స్టక్ అయ్యే ఫేసెస్ చాలా ఉన్నాయి నాకు కూడా. బట్ యా, ఏదో ఒక రౌట్ అయితే దొరుకుతుంది. గాడ్స్ గ్రేస్, యా, గాడ్స్ బ్లెస్సింగ్ వల్ల ఇట్స్ గోయింగ్. మన హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్ గా అంత ఐ నేచర్ ఫోకస్ ఓన్లీ ఆన్ మై వర్క్ అండి. లైక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ హ్యాపెన్, లైక్ అదా వస్తూనే ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మై వర్క్. అంతే. మీకు ఫేవరెట్ హీరో, ఈ హీరోకి నేను ఫోటోషూట్ చేయాలి, ఈ హీరోయిన్ కి ఫోటోషూట్ చేయాలి, ఇట్లాంటివి ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. బట్ మనకు ఒక ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి కానీ లేదు అంటే ఇట్లా సినిమా చూసి మన అడ్మైర్ అయిన వాళ్ళు. సో మీకు అలా అనిపించిన హీరోస్ ఎవరు? డెఫినెట్లీ విజయ్ దేవరకొండ అండ్ సిద్ధు గారు. డిజె టిల్లు. యా, సూపర్. వాళ్ళిద్దరు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. యా యా.
బికాస్ ఆఫ్ ద తెలంగాణ స్లాంగ్ వాళ్ళ యాక్టింగ్ తోనో తెలియదు కానీ ఐ లవ్ దెమ్. యా మేబీ వాళ్ళిద్దరు కూడా మీ టిపికల్ చాలా So- న్యాచురల్ గా చేస్తారు కదా వాళ్ళు. ఐ లవ్ దెమ్. యా సూపర్. రీసెంట్ గా కూడా నేను కూడా విజయ్ దేవరకొండ రిసెప్షన్ వాటికి వెళ్తున్నా, ఎవ్రీడే మేము కలుస్తూ ఉంటాం. అవునా? ఓకే. వెరీ డౌన్ టు ఎర్త్. అవును కదా, చాలా విజయ్ గారు వెరీ డౌన్ టు ఎర్త్. Yeah, రష్మిక గారు అయితే వెరీ స్వీట్ I know, I యాక్చువల్ గా know. చెప్పాలి అంటే. అండ్ Such a తినైతే ఐ beautiful మీన్ సిద్ధు couple. ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అవును. యా యా వెరీ నాలెడ్జబుల్. అవును, తనతో మాట్లాడితే తెలిసిపోతుంది. లైక్ యు నో హీస్ ఉంది, తన దగ్గర ఉంది అని చెప్పేసి. లైక్ హీస్ Very రియల్లీ గుడ్. యా యా నాలెడ్జబుల్ యా పర్సన్. యా డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు అది కూడా చూద్దాం. వస్తుంది. హోప్ ద నెక్స్ట్ ఏముంది ఎట్లా నిఖిల్ ఇంకొక షూట్ కి నెక్స్ట్ టైం రమ్మని చెప్తే మీరు హ్యాపీగా అది అయిపోయిన తర్వాత ఒక కొన్ని పిక్చర్స్ తీస్తే Yeah, అదే, మీ అదే. డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ Yeah, అవుతుంది. చూద్దాం. బట్ డెఫినెట్ గా అలానే కాదు, మీది నచ్చి మీ దాకా డెఫినెట్ గా వస్తారు. అండ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో శ్వేత గారు. మచ్ ఉమా గారు. ఇంకా నెక్స్ట్ టైం నేను కాల్ చేసేదానికి లేదండి, ఈ రోజు ఈ షూట్ ఉంది ఖాళీ లేదు అంటారు మేబీ. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఇది కూడా ఇప్పుడు కొంచెం దొరికారు మనకి. హోప్ఫుల్లీ ఆ రోజు రావాలని నేను కూడా హోప్ చేస్తున్నానండి. లైక్ సో ఇంకా నెక్స్ట్ టైం లేదు నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాం మేము. లేదు ఇట్స్ హోప్ ద బెస్ట్ అండి. Thank you so ఇప్పుడు much చాలా అండి. హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా ఇప్పుడు వరకు చాలా వరకు రీచ్ అవుతూ వస్తున్నారు. ఇంకా Yeah. చాలా హైట్స్ రీచ్ అవ్వాలి. బట్ ఇంత స్టేజ్ లో ఇట్స్ ఏ గుడ్ గుడ్ అచీవ్మెంట్. గుడ్ అచీవ్మెంట్. యా సీరియస్ గా అంత Yeah. ఈజీ కాదండి. మనం మాట్లాడినంత ఈజీ అసలు కాదు. అవును, ప్రాక్టికల్ గా చాలా టఫ్. అంటే యాజ్ ఉమెన్ ఇంకా టఫ్. సో అవసరం ఆవిడికి అవసరమా? అదే సో అదే. ఒక ఉమెన్ అనే జనాలు పదానికి- ఉంటారు కదా ఇక అవసరం మర్చిపోయింది మీరు చెప్పండి అసలుకి మీకు ఇలాంటి రాలేదా ఎక్కడ? లేదండి. పాపం అందరు చాలా స్వీట్ ఉన్నారు. ఇప్పటికి వచ్చాక కూడా మెయిల్ ఫోటోగ్రఫర్స్ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. ఎవరు కూడా ఇట్లా నీకు అవసరమా అన్నట్టు ఏం లేదు. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పటి వరకు టచ్ వుడ్ నాకు ఎవ్వరు కూడా అలా నేను ఫేస్ ఈవెన్ క్లయింట్స్ కానివ్వండి, ఏదైనా సెలబ్రిటీస్ కానివ్వండి, ఫోటోగ్రఫర్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరు కూడా నన్ను అలా డిస్కరేజ్ చేయలేదు. ఎవ్రీవన్ వాజ్ విత్ మీ, ఎవ్రీవన్ ఈజ్ విత్ మీ. లైక్ అందరూ చాలా హెల్ప్ చేశారు, నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సూపర్ సూపర్ శ్వేత Yeah, గారు. yeah, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ మీరు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 months అలా గ్యాప్ ఇచ్చాక మళ్ళీ యా షూర్, పక్కా డెఫినెట్ గా ఈసారి మీ స్టూడియోకి వచ్చి తీసుకుంటాం. డెఫినెట్ గా వచ్చేసేయండి. యా ఈసారి మిస్ అయ్యాం యాక్చువల్ గా మా స్టూడియోకి పిలిచాము. బట్ నెక్స్ట్ టైం మీ స్టూడియోకి వచ్చి Yeah, మొత్తం yeah. మేము అలా అంతా క్యాప్చర్ చేస్తాం. డెఫినెట్ గా వచ్చేయండి ఎనీ టైం అండి మీకోసం. సూపర్. మా ఆడియన్స్ కి ఏం చెప్తారు మీరు, అంటే మీ స్టూడియో గురించి వాట్ ఎవర్? హాయ్ అండి, ప్లీజ్ విజిట్ టు లెన్స్ ఆఫ్ లైఫ్ స్టూడియోస్. వీ కెన్ టేక్ లైక్ మెటర్నిటీ, న్యూ బోర్న్ అండ్ ఫ్యామిలీ ఫోటో షూట్ లో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్, అండ్ ఆల్సో వీ డూ పర్సనల్ బ్రాండింగ్ ఫోటో షూట్స్ యాజ్ వెల్. ప్లీజ్ డూ విజిట్ మై స్టూడియో. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ శ్వేత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ థ్యాంక్ యూ.